శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 22వ రోజు బద్ధ సప్తమి. జిల్లేడు పూలతో మాలను కట్టి ఈశ్వరునకు సమర్పించుట శుభకరము. సంపదలు కల్గును. 22వ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రత మహత్యము. తమ పురోహితుడైన సుశీలుని బోధనలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణాలయమునకు పోయి ప్రదక్షిణ నమస్కారములు షోడశోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరను. శత్రురాజులంతా గుమిగూడి పురంజయుణ్ణి ఎదుర్కొంటున్నారు. కాంబోజరాజు తన సేన చికాకు పడటము, తన పరాజయాన్ని పురంజయుని విషయాన్ని గమనించి అవమానంతోని పారిపోయాడు. మిగిలిన రాజులు కూడా ఎవరి దారిన వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవటానికి పారిపోయారు. విజయంతోని పురంజయుడు తన పురాన్ని ప్రవేశించాడు. అగస్త్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రునిగా మారుతాడు. అధర్మము ధర్మం అవుతుంది. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణు అన్నట్లయితే సుఖం పొందగలడు. వానికి సాధ్యం కాదు అని ఉండదు. దీనిని నిష్ఠతో జపించే పరిశుద్ధులే విష్ణు భక్తులుగా ధర్మవేత్తలుగా తెలుసుకోవలసి ఉంది. విష్ణు భక్తి సంసార సాగరాన్నించి తరింపచేస్తుంది. పరాశరాది మహర్షులు, అంబరీషాది రాజర్షులు, నగరాదులైన రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు. స్వతంత్రుడైన పారతంత్రంలోని మ్రగ్గుతూ ఉన్న విష్ణు పూజా నిరతుడు కావాలి. విష్ణు భక్తి ప్రియుడి భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలను ఇస్తాడు. హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతము ఆచరించటము సులభము. అది ఉత్తమోత్తమును ఇప్సితార్థ సిద్ధి ప్రదమును వేద సమ్మతమును అయి ఉంది. శ్రాద్ధ సమయంలోని కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వానికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు. 22వ అధ్యాయము సంపూర్ణము.